ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు ప్రియ దేవుని పిల్లారా. గత గడిచినటువంటి కాలం నుంచి నేటి వరకు కాపాడిన జీవం గల దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, బహోన్నతుడైన మా దేవ, మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య భాగంలో గెలుచుండగా మీరుండి బోధించండి, మీరుండి మాట్లాడండి, మీరుండి బలపరచండి. వాక్యం ద్వారా మా అందరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలగజేయును గాక. నీకు సమాధానం కలగజేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యంలో. ఇది ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 4 కాండాలని, ఈ 5 కాండాలని రచించింది దైవజనుడు, నాయకుడు, ప్రవక్త అయిన మోషే గారు. రచించింది మోషే గారైనా రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. ఈ 5 కాండాలని పంచకాండాలు అంటారు. ఈ 5 కాండాలని ధర్మశాస్త్రం అంటారు. దేవుని ద్వారా రాయించబడినటువంటి మాటల్లో ఒక మాట, నీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, సమాధానం చాలా ప్రాముఖ్యమైందని, సమాధానం చాలా విలువైందని, సమాధానం కలిగిన మనిషి యొక్క జీవితం సంతోషంగా ఉంటుందని పార్ట్ 1లో పోయిన వారు దేవుడు మనతో మాట్లాడాడు. సమాధానం ఇచ్చేది ఎవరి దగ్గర నుంచి వచ్చుద్ది, ఏం చేస్తే వచ్చుద్ది అనే విషయం పోయిన వారు మనం చూసాం. సమాధానం దేవుడి దగ్గర నుంచే వస్తుందని, అది దేవుడు మాత్రమే సమాధానం ఇవ్వగలడని, ఓ మనిషికైనా, ఓ కుటుంబానికైనా, ఓ గృహానికైనా, ఓ సంఘానికైనా, ఓ సమాజానికైనా, ఓ రాష్ట్రానికైనా, ఓ దేశానికైనా సమాధానం దేవుడి మాత్రమే ఇవ్వగలగడని, ఆ సమాధానం రావాలి అంటే మనం దేవుడితో సహవాసం చేయాలని ప్రభు మనతో మాట్లాడాడు. అది పోయిన వారం. ఈ వారం పార్ట్ 2గా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సమాధానం దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి. 2వ భాగం చూద్దాం రండి. సమాధానం దేవుడు మనకి ఇవ్వాలంటే ఏం చేయాలి వాక్యం నుంచి చూద్దాం. దేవుడు చెప్తున్న మాటగా చూద్దాం. నీ మాట నా మాట కాకుండా దేవుని మాటగా విందాం రండి. ప్రియ దేవుని పిల్లారా, లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలు, ఎవరికి పడతారు సమాధానం? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరికండి? ఆయనకి ఇష్టమైన మనుషులు. ఈ రోజున ఒక కుగ్రామం అయితే 2000 మంది ఉంటారు. పెద్ద గ్రామం, పెద్ద పంచాయతీ 3000 మంది పైనే ఉంటారు. ఒక నియోజకవర్గం ఉంటే 2 లక్షల మంది ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. ఇంకా పై మాట అనుకోవచ్చు. మరి భారతదేశ వ్యాప్తంగా 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంతమందికి సమాధానం కాదంట. మరి ఎవరికి సమాధానం? భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులకి సమాధానం. ఆమేన్. ఎవరికి? భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులకే సమాధానం. నువ్వెవరికి ఇష్టంగా ఉండాలంట? దేవునికి ఇష్టంగా ఉండాలంట. మరి దేవునికి ఇష్టంగా ఉండాల్సి నువ్వు ఎవరికి ఇష్టంగా ఉండాలని చూస్తున్నావు? కొంతమంది పిల్లలకి ఇష్టంగా ఉండాలని చూస్తారు, కొంతమంది భార్యకి ఇష్టంగా ఉండాలని చూస్తారు, కొంతమంది భర్తకి ఇష్టంగా ఉండాలని చూస్తారు. ప్రియ దేవుని పిల్లరా, మరి కొంతమంది వారు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో వాళ్ళ
ఎవరైతే ఉంటారో పెద్ద వాళ్ళ మించి ఆ ఓనర్కో ఆ మేనేజర్కో వాళ్ళకి ఇష్టం ఉండాలని చూస్తూ ఉంటారు. ఎక్కడికక్కడికే గుర్తుంచుకో, తప్పేమి లేదు, చేయాలి. కానీ గుర్తుంచుకో విషయం ఏంటంటే, అసలు నిబంధన ఏంటంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టుకొని నడిపించాలి. అప్పుడు ఆ కుటుంబం నిండైన కుటుంబం. దేవునికి భయపడాలి, దైవుడిని గౌరవించాలి. ఆమేన్. అది నిండైన కుటుంబం. ఈరోజు ఎవరెవరికి ఇష్టం ఉండాలని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉంటారు. లేనివి ఉన్నవి లేనివి కల్పించుకొని గొప్పల కోసం ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఎంత చూసినా ఏ దొక్కపెట్టి తిరిగి మరలా బోర్లా పడతారు. అసలు నువ్వు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉన్నావనుకో నీ సమాధానం వస్తుంది. ప్రియ దేవుని పిల్ల, అదే చెప్తున్నాడు, భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులకి సమాధానం కలుగుద్ది. మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? వాక్యంలో చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చదువు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైండుట అసాధ్యం. ఆమేన్. ఏముండాలి? నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటయ్యా? విశ్వాసం పడుతున్న వారికి చాలా మందికి ఈ పదం కూడా అర్థం తెలీదు. అసలు విశ్వాసం అంటే ఏంటి? మొదటి వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క, ఎదురు చూస్తున్న వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి వనుటకు రుజువై ఉంది. అది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తున్నది రాలా, వచ్చిందని కూడా విశ్వాసం. మన కళ ముందు ఉందని కూడా విశ్వాసం. అంటే ఒక్క మాట చెప్పాలంటే విశ్వాసం అంటే లేని వాటిని ఉందనుకొని భావించడమే విశ్వాసం. రాని వాటిని ప్రభు ద్వారా పొందుకుందాం అనుకోవడమే విశ్వాసం. ఆమేన్. ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రార్థన చేసుకుందాం, ఉద్యోగం రాలా, ప్రభు దగ్గరకు వచ్చావుగా, ప్రార్థన చేసుకున్నావుగా, ఉద్యోగం వచ్చిందని నమ్మడమే విశ్వాసం. వివాహం కాలా, ఎన్ని సంబంధాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ప్రభు చెప్పావుగా, ప్రార్థన చేసావుగా, ఖచ్చితంగా దేవుడు వివాహం జరిగిస్తాడని నమ్మడమే విశ్వాసం. ఎన్నో సంవత్సరాలైంది పెళ్లి, పిల్లల పుట్ల, ప్రభు దగ్గరకు వచ్చావుగా, చెప్పావుగా, ప్రార్థన చేసావుగా, ఖచ్చితంగా దేవుడు పిల్లలు ఇస్తాడని నమ్మడమే విశ్వాసం. నీకంటూ సొంత గృహం లేదు, శంకుస్థాపన చేసి ఆ మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు, ప్రార్థన చేసావుగా, దేవుడు తిరిగి కట్టిస్తాడు లేదా మంచి గృహాన్ని ఇస్తాడు నమ్మడమే విశ్వాసం. నీకు ఆరోగ్యం లేదు, ఎన్నో సంవత్సరాలు ముట్టి, ఎన్నో రోజులు ముట్టి, ఎన్నో నెలలు ముట్టి బాధపడుతున్నావు, ప్రభు దగ్గరకు వచ్చావుగా, చెప్పావుగా, ప్రార్థన చేసావుగా, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నమ్మడమే విశ్వాసం. ఈ రకంగా నువ్వు నీకున్న పరిస్థితులు ఏదైనా సరే ప్రార్థన చేసి ప్రభువాన్ని మొరపెట్టిన తర్వాత నువ్వు నమ్మితే అదే విశ్వాసం. మరి నమ్మి బాప్తిసం పొందిన కొత్తలో ఉన్నంత విశ్వాసం ఇప్పుడు ఉందా? నీకు ఉందా? రోజు రోజుకి నీ విశ్వాసం పెరుగుతుందా లేదా రోజు రోజుకి డౌన్ అయిపోతుందా? కొంతమంది విశ్వాసం జారిపోతా ఉంటది, కొంతమంది విశ్వాసం పడిపోతా ఉంటది, కొంతమంది విశ్వాసం పడుతూ లెగుస్తూ ఉంటది. అట్లుండకూడదు. జీవం గల దేవుని ద్వారా నమ్మి బాప్తిసం పొందినప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎన్నో కార్యాలు చూసావుగా, ఇక ముందు కూడా నా దేవుడు చేయగలడు అనే పరిపూర్ణ నిండైన కథలని స్థిరమైన విశ్వాసంతో ప్రభు చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో సమాధానం. ఆమేన్. ఎందుకు తెలుసా? సమాధానం ఇచ్చే దేవుడు నీతో ఉంటాడు కాబట్టి. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే సమాధానం. మరి దేవుడు నువ్వు ఇష్టంగా ఉండాలంటే నీ దగ్గరే ఉండాలి విశ్వాసం ఉండాలి. ఈ రోజు అడుగు, ప్రభువా నిజమేనయ్యా, నమ్మి బాప్తిసం పొందిన కొత్తలో ఉన్నంత విశ్వాసం నాకు ఇప్పుడు లేదు, నా విశ్వాసం జారిపోయింది, నా విశ్వాసం పడిపోయింది, నా విశ్వాసం శోధనల చేత సమస్యల చేత నలిగిపోయింది, మళ్ళీ నా విశ్వాసం నాకు తిరిగి అప్పచెప్పునాయనా,
బలమైన విశ్వాసం నాకు దయచేయండి, చెదరని విశ్వాసం నాకు దయచేయండి, స్థిరమైన విశ్వాసం నాకు దయచేయండి, అపవాది వచ్చి కదిలించిన కదలనంత విశ్వాసం నాకు దయచేయండి, విశ్వాసంతో నన్ను నిలబెట్టండి, నీకు ఇష్టమైన పెట్టగా నన్ను మార్చండి, నీ సమాధానం నా జీవితంలో, నా కుటుంబంలో, నా గృహంలో నేను ఎక్కడక్కడ నాకు దయచే ప్రభు నువ్వు అడిగితే నా దేవుడికి తప్పకుండా ఇస్తాడు. అలాంటి సమాధానం దేవుడికి ఇచ్చి బలపరుచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు. విత్తబడిన నీ వాక్యం నీ ప్రజల జీవితాల్లో నీరు కట్టి ఫలించు. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు, వారి కుటుంబాలు, వారి గృహాలు నీ సమాధానం ఉండాలి. ప్రతి ఒక్కరు నీకు ఇష్టమైన ప్రజలుగా మార్చబడి నేను ఆనందించే భాగ్యత ఇచ్చి, నీకు ఇష్టమైన వారుగా దీవించి, నీకు ఇష్టమైన వారు ప్రభువా నీకు భయపడతారు, నీకు ఇష్టమైనటువంటి వారు ప్రభువా నీకు లోబడతారు. ఆయన నీ ప్రజలు నీకు ఇష్టమైన వారుగా ఉండాలంటే వారు నీ మాట వినేవారుగా ఉండాలి. ఆయన నీ మాట వినేవారుగా, నీకు భయపడేవారుగా, నీకు లోబడేవారుగా, మంచి విశ్వాసం కలిగిన వారుగా, నీతో సావాసం చేసేవారుగా మారుస్తూ నీ ప్రజల జీవితాల్లో సమాధానం వచ్చి వారిని ఆశీర్వదించు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ